దేవునికి స్తోత్రములు. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామం పేరిట మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, దేవుడు ఈ రీతిగా మరొక పర్యాయం మిమ్మల్ని కలుసుకొని దేవుని వాక్యాన్ని మీతో పంచుకునేటువంటి సదవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి వందనస్తున్నై ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి శ్రద్ధగా దేవుని మాటలను ఆలకించండి. పిల్లరా, ఈనాడు అనేకులైనటువంటి దేవుని బిడ్డలు అనేకులు గుంపులు గుంపులుగా తండోపతండాలుగా దేవుని యొక్క మందిరాలకు వెళుతూ ఉన్నారు. అనేకులు ఆయా సహవాసాలకు ఆయా మందిరాలకు వెళుతూ దేవుని వాక్యాన్ని వింటూ దేవుని బిడ్డలుగా ఈ లోకంలో బ్రతకాలైనటువంటి తాత్పర్యంతో క్రైస్తవ్య జీవితాన్ని ప్రారంభించినటువంటి అనేకులు దేవుని బిడ్డల యొక్క మనసుల్లో ఈరోజు పిల్లరా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక ఆలోచన, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక ధోరణి అనేది ఈరోజు అనేకుల జీవితాల్లో మనము చూస్తూ ఉన్నాం. అదేంటంటే ప్రియులరా, అనేకులు దేవునికి కానుకలు ఇస్తే, దేవునికి ధనాన్ని ఇస్తే దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు. దేవునికి అర్పణలు కానుకలు సమర్పిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. మనం ఎలా ఉన్నా పర్వాలేదు, మన హృదయ స్థితిగతులు ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, ఆత్మీయంగా మన యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, కానీ దేవునికి మనం ఇచ్చేటువంటి కానుకలే ప్రధానమైనవి, ప్రాముఖ్యమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి ధోరణి అనేది పిల్లలై నాడు క్రైస్తవుల్లో మనం చూస్తూ ఉన్నాం. వీరు అనుకుంటున్నట్లుగా దేవుడు కేవలం వీరి యొక్క కానుకలు మాత్రమే చూస్తున్నాడా? దేవుడు వీళ్ళ కానుకల కోసమే చూస్తున్నాడా? లేకపోతే వీళ్ళ యొక్క హృదయ స్థితిగతులు, ఆత్మీయంగా దేవునితో వారు కలిగి ఉన్నటువంటి సహవాస జీవితాన్ని కూడా దేవుడు చూస్తాడనేది మనం పరీక్షిస్తే, పిల్లల యొక్క ఆలోచన అనేది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం పరీక్షిస్తే అది ఎంతవరకు నిలుస్తుంది? వీరి యొక్క ఆలోచన విధానం అనేది దేవుని యొక్క వాక్య దృష్టిగా చూస్తే అది దేవుని వాక్యానికి సరిపోయేదిగా లేదు. చాలా మంది సేవకులు, బోధకులు కూడా అండి ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ విశ్వాసుల యొక్క ఆలోచనను గుర్తెరిగి వారికి చెప్పేటువంటి మాటలు కూడా ఇలాగే ఉన్నాయి. ఏమనంటే, మీరు దేవునికి ఇస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీరు ఎంత విస్తారంగా ఇస్తే దేవుడు మీకు అంత విస్తారంగా ఇస్తాడు, మీరు ఎంతగా దేవునికి అర్పణలు కానుకలు ఇస్తే మీరు అంతగా ఆశీర్వదింపబడతారు అనేటువంటి యొక్క బోధలు ఈనాడు పిల్లరా క్రైస్తవ సంఘాల్లో విరివిరిగా వినపడతామని. ఎందుకంటే వీరు ఇలా చెప్తూ విశ్వాసుల యొక్క ధనాన్ని సొమ్ము చేసుకోవడం కోసం ఈ బోధకులు ఎలా ప్రయత్నాలు చేస్తూ ఉంటే వీరి మాటలు వింటున్నటువంటి ప్రజల్లో కూడా పిల్లరా ఒక ఇంత స్వార్థం అనేది ఏర్పడి, నిజముగానేమో దేవునికి మనం ఇస్తే దేవుడు మనకి ఇంకా విస్తారంగా ఇస్తాడు కాబట్టి ఈ రూపంగా దేవునికి ధనాన్ని ఇచ్చి మనము ఆశీర్వదింపబడవచ్చు అనేటువంటి ఒక ధోరణి, ఒక ఆలోచన అనేది పిల్లరా వీరి జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. నిజానికి వీరు ఇచ్చేటువంటి కానుకలు, వీరిచ్చేటువంటి అర్పణలు దేవుణ్ణి ప్రేమించి దేవునికి ఇవ్వాలనేటువంటి తాత్పర్యం కంటే కూడా వీరిలో ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనను దాచిపెట్టి దేవునికి విస్తారంగా ఇస్తే దేవుడు మనకి ఇంకా ఇస్తాడు, దేవునికి ఇస్తే మనకు 10 రెట్లు ఇస్తాడు అనేటువంటి ఆలోచన ధోరణి అనేది వీళ్ళలో పిల్లలు మనం చూస్తూ ఉన్నాం. నిజానికి ఈ బోధనను బట్టి, ఇలాంటి బోధనను బట్టి అందరైతే పిల్లరా ఈ విధమైనటువంటి మోసాలకు, ఈ విధమైనటువంటి దగాకు లోనైపోయారు. వారి జీవితాల్లో పిల్లరా దేవుని యొక్క మన్ననను పొందుకోలేనటువంటి స్థితిలోనే మిగిలిపోయారు తప్ప వారు దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులైతే కాలేకపోయారని. పిల్లలు, నిజముగా దేవుడు ఒక మనిషి యొక్క జీవితాన్ని చూస్తున్నాడా, లేకపోతే వారు ఇచ్చేటువంటి ధనాన్ని చూస్తున్నాడా? దేవునికి ధనము ప్రాముఖ్యమా, మన జీవితము ప్రాముఖ్యమా? మనం ఎలా ఉన్నా పర్వాలేదండి, మనం దేవునికి కానుకలు ఇస్తే చాలండి,
మనం ఏ విధమైనటువంటి పాపంలో ఉన్నా పర్వాలేదండి, మనం ఇచ్చినటువంటి కానుకలు మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేస్తాయండి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనము కొందరు భక్తుల జీవితాలను చూస్తున్నప్పుడు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉందండి. మొట్టమొదటిగా ప్రియులారా, ఆదికాండంలో 4వ అధ్యాయము 3వ వచనంలో ఒక వ్యక్తి జీవితాన్ని గురించి దేవుడు ఇక్కడ రాశాడండి. 4వ అధ్యాయము 3వ వచనంలో రాయబడినటువంటి మాట చదువుతున్నాను. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతనిని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క లేఖన భాగంలో కయ్యూను హేబేలు అనేటువంటి యొక్క ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారండి. వీరిద్దరూ కూడా ఆదాము అవ్వలకు మరి జననమైనటువంటి సంతానముగా మనకు తెలుసు. అయితే వీరిద్దరూ కూడా ప్రియులారా ఒకసారి దేవునికి అర్పణలు తీసుకొచ్చారండి. మొదటిగా కయ్యూను తీసుకొచ్చాడు. అతను పొలం పంటలో పడినటువంటి కొంత ధాన్యాన్ని దేవునికి అర్పణగా ఇవ్వాలి అనేటువంటి మనసుతో తన పొలము పంటలో పడినటువంటి ధాన్యాన్ని దేవుని ఎదుగు తీసుకొచ్చాడండి. ఆ తర్వాత హేబేలు తన మందలో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి కొన్ని పశువులను తీసుకొచ్చి దేవునికి బలిగా ఇవ్వాలని తీసుకొచ్చాడు. అయితే కయ్యూను యొక్క అర్పణను కయ్యూనును దేవుడు లక్ష్య పెట్టలేదు, కానీ హేబేలును అతని యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. అదేంటంటే, వారు ఎలా ఉన్నా పర్వాలేదులేండి, వారు కానుక తీసుకొచ్చారు కాబట్టి పర్వాలేదు, వారు దేవుని దృష్టిలో గొప్పవారు అనేటువంటి ఆలోచన ఎవరిలోనైతే ఉందో వారికి దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, కయ్యూను కూడా అర్పణ తీసుకొచ్చాడు. అతడు తీసుకొచ్చినటువంటి అర్పణను దేవుడు తీసుకోలేదండి. అతని యొక్క అర్పణను స్వీకరించడానికి, అతని యొక్క కానుకను తీసుకోవడానికి దేవునికి మనస్సు లేదు. కయ్యూను కానీ కయ్యూను యొక్క అర్పణ కానీ స్వీకరించడానికి మనసు లేక దేవుడు దాన్ని త్రోసివేశాడు. హేబేలును అతని యొక్క అర్పణను దేవుడు స్వీకరించినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుందండి. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఒక వ్యక్తి ఇచ్చినటువంటి కానుక కంటే కూడా ప్రాముఖ్యంగా ఆ కానుక తీసుకొచ్చి దేవునికి ఇస్తున్నటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు ప్రాముఖ్యంగా చూస్తున్నాడు. ఆ వ్యక్తి నిజముగా దేవుని దృష్టికి అనుకూలుడిగా కాకుండా దేవుని దృష్టికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని మాటకు లోబడకుండా దేవుని ఆలోచనకు అనుగుణంగా జీవించకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తూ నేను దేవుని యొక్క అర్పణ తీసుకొస్తాను, నేను దేవునికి ఇచ్చినటువంటి అర్పణను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను ప్రేమిస్తాడు అనేటువంటి ఆలోచన ప్రియులారా ఎవరిలోనైతే ఉందో వారికి మనం గ్రహిస్తే కయ్యూను తీసుకొచ్చినటువంటి అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. కయ్యూను యొక్క అర్పణను కానీ కయ్యూను కానీ దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే కయ్యూను యొక్క జీవితము మంచిది కాదు. అతని బ్రతుకంతా కూడా ప్రియులారా తన తమ్ముడైనటువంటి హేబేలు పైన ఎంతో ద్వేషాన్ని ఈర్ష్యను పెంచుకొని పాప నైజంతో జీవిస్తూ ప్రియులారా తనకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఏదో దేవుని ఎందుకు కానుక తీసుకొని వెళితే దేవుడు నన్ను దీవిస్తాడని దేవుని యొక్క మన్నలను పొందుకోవాలనే ప్రయత్నం అయితే చేశాడు, కానీ ఆ ప్రయత్నం అనేది దేవునియుడు స్వీకరించలేదు. దేవుడు అతని యొక్క ఆలోచనను స్వీకరించలేదు. ఎందుకంటే మొట్టమొదటిగా ప్రియులారా అతని జీవితము దేవుని ఎదుట సరైనది కాదు. దానిని బట్టే దేవుడు కయ్యూను యొక్క అర్పణను త్రోసివేశాడు. ప్రియులారా, నాడు చాలా మంది అనుకున్నారు అదే, నేను దేవునికి కానుకిస్తే చాలు, నేను దేవునికి అర్పణిస్తే దేవుడు నన్ను దీవిస్తాడని, దేవుడు నన్ను క్షమిస్తాడని. ప్రియులారా, ఇలాంటి ఆలోచనతో ధనాన్ని తీసుకొచ్చి దేవుని ఎదుట పెట్టి ప్రియులారా దేవుని యొక్క మన్నను పొందుకోవాలని చూస్తున్నారు, కానీ అది ఎంత మాత్రము కూడా సమంజసము కాదు. నాడు చాలా మంది బోధకులు కూడా ప్రియులారా సంఘాల్లో దేవుని బిడ్డకి ఏం బోధిస్తున్నారు తెలుసా? ధనాన్ని గురించి బోధిస్తూ, ధనాన్ని గురించి వారికి బోధిస్తూ ప్రియులారా వారి యొక్క విశ్వాస యొక్క జీవితం ఎలా ఉందో తెలియదు, వారి హృదయ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలియదు, వారు దేవుని సన్నిధానంలో నమ్మకంగా ఉన్నారో లేదో తెలియదు, కానీ వారు ఇచ్చేటువంటి కానుకకు ప్రయత్నిస్తున్నారండి.
ధనానికి అమ్ముడుపోయినటువంటి సేవకులుగా ఈనాడు చాలా మందిని వారి యొక్క హృదయ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా, వారు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారో చూసుకోకుండానే కేవలం వారు ఇచ్చినటువంటి ధనానికి, వారు ఇచ్చినటువంటి కానుకలకు లోబడిపోయి వారిలో ఎలాంటి లోపాలున్నా సరే, వారు ఏ విధముగా దేవుని దృష్టికి అనుకూలంగా లేకుండా జీవిస్తున్నప్పటికీ సరే, వారు పాపంలో బ్రతుకుతున్నప్పటికీ సరే, వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాల్లో కొనసాగుతున్నప్పటికీ సరే, వారిలో ఉన్నటువంటి పాపాన్ని ఏమాత్రం కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం అనేది చేయట్లేదని, వారిలో ఉన్నటువంటి చెడుతనాన్ని, వారిలో ఉన్నటువంటి లోపాన్ని ఏమాత్రము కూడా చూపించకుండా, ఎక్కడ వారిని గద్దిస్తే వారు ఇచ్చేటువంటి కానుకలు ఆగిపోతాయేమో, వారిని ఎక్కడ గద్దిస్తే వారు ఇవ్వవలసినటువంటి ధనాన్ని ఇవ్వకుండా ఆపివేస్తారన్నటువంటి భయం చేత పిల్లరా, వారిలో ఉన్నటువంటి లోపాలు చూస్తూ కూడా వారు దేవుని మార్గం నుంచి తొలగిపోయినట్టుగా జీవిస్తున్నప్పటికీ సరే, వీరు చూస్తూ కూడా పిల్లరా ఏ మాత్రము కూడా వారికి నొప్పి కలిగించకుండా కేవలం వారు ఇచ్చినటువంటి ధనము కొరకై పిల్లరా వారి యొక్క దాసోహం చేస్తున్నారండి నాడు చాలా మంది దైవ సేవకులు. దేవుడు నిజంగా ఇక్కడ కయ్యోను అర్పణ తీసుకొస్తే అతని జీవితాన్ని చూశాడు కానీ పిల్లరా, అతడు తీసుకొచ్చిన అర్పణ చూడలేదండి. హేబేలు కంటే ముందుగా అర్పణ తీసుకొచ్చినాడు కయ్యోను. ఎవరైతే పర్వాలేదు, వారు ఎలా ఉన్నా పర్వాలేదులే, వారు ఇచ్చేటువంటి కానుకే నాకు ప్రాముఖ్యం అనుకొని దేవుడు తీసుకోలేదు. పిల్లరా, ఈనాడు నువ్వు నిజంగా ఎలాంటి మనసుతో దేవునికి కానుకిస్తున్నావు, ఎలాంటి మనసుతో నువ్వు దేవునికి కానుకిస్తున్నావు? నీ హృదయం సరైనది కాకుండా నువ్వు దేవునికి దూరస్తురాలుగాను జీవిస్తూ, పాపములో జీవిస్తూ, లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతూ, పాపములో లోకానుసారంగా జీవిస్తున్నటువంటి నీవు నేను ఇచ్చినటువంటి కానుకల వల్ల దేవుని మనల్ని పొందుకోవాలని ఒకవేళ అనుకుంటున్నావేమో, కానీ నీ ఆలోచన దేవుని యొక్క వాక్యానికి సరైనదిగా కాదు. నీ యొక్క ఆలోచన దేవుని యొక్క వాక్యానికి సరిపోవట్లేదు. పిల్లరా, ప్రతి ఒక్కరు గమనించండి, ధనానికి ఈరోజు అనేకులు అమ్ముడుపోయి దైవ సేవకులే పిల్లరా దేవుని యొక్క బిడ్డలను, విశ్వాసులను త్రోవ తప్పించేస్తా ఉన్నారు. గారడీ సీమోను అనేటువంటి వ్యక్తి పిల్లరా అపోస్తలుల కార్యంలో మనం చూస్తాం 8వ అధ్యాయము 19వ వచనంలో రాయబడినటువంటి మాటల్లో గారడీ సీమోను ఇక్కడ తన యొద్ద ఉన్నటువంటి ద్రవ్యాన్ని తీసుకుని వచ్చి ఏమండి దేవుని యొక్క వరాన్ని కొనాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి ఒకసారి, అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 19వ వచనంలో రాయబడినటువంటి మాటలు చదువుతున్నాను. వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుతున్న వాడు పరిశుద్ధాత్మను పొందినట్లుగా ఈ అధికారము నాకు ఈడని అడిగను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు నంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టుగా నాకు కనబడుచున్నదని చెప్పాను. ప్రియులరా, ఇక్కడ కొంత ధనాన్ని తీసుకుని వచ్చి గారడీ సీమోను పేతురు ఎదుట నిలవబడి దేవుని యొక్క వరాన్ని కొనాలనేటువంటి ప్రయత్నం చేస్తూ అతని ఎదుట వెండిని కొంత ద్రవ్యాన్ని పెట్టినప్పుడు పేతురు ప్రియులరా ఈ గారడీ సీమోను యొక్క మనసును గుర్తించి, ఈ గారడీ సీమోను యొక్క ఆలోచనను ఎరిగిన వాడై అతనితో మాట్లాడుతున్నాడు. ద్రవ్యము తీసుకొచ్చి ఇదిగో ఈ వరాన్ని నాకు కూడా ఇవ్వండి, ఇదిగో నాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి పిల్లరా ద్రవ్యము పేతురు ఎదుట పెట్టినప్పుడు పేతురు కూడా ఒకవేళ ఆ ద్రవ్యానికి ఆశపడిన వాడిగా, అతను ఇచ్చేటువంటి కానుకలకు ఆశపడిన వాడిగా ఒకవేళ ఇస్తాడేమన్నటువంటి తలపుతో ఈ గారడీ సీమోను ప్రయత్నం చేశాడు. కానీ పిల్లరా పేతురు అంత సామాన్యంగా లొంగేవాడు కాదు. పిల్లరా, వారు దేవుని యొక్క పిలుపు అందుకొని క్రీస్తు కొరకు సమస్తాన్ని నష్టపరుచుకొని తమకు కలిగిన వాటిని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన ధనధాన్యాదులను, ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులను పెంటతో సమానంగా ఎంచుకొని దేవుని కొరకు ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక తీర్మానంతో ప్రభువులో తండ్రి వారి యొక్క సేవా జీవితాన్ని ప్రారంభించినటువంటి యొక్క భక్తుల జీవితాల్లో పిల్లరా ధనానికి వ్యామోహానికి లొంగినట్టుగా మనకు కనబడతలేదని గారడీ సీమోను వచ్చి ద్రవ్యాన్ని కొంత వెండిని తీసుకొచ్చి పిల్లరా పేతురు ఎదుట పెట్టి ఆ యొక్క వరాన్ని కొనాలని ప్రయత్నిస్తున్నప్పుడు పేతురు నిర్మోహమాటముగా
ఏమంటే ఏ మాత్రము కూడా ఆలోచించకుండా, ఏ మాత్రము కూడా అతనిని చాటుపరచకుండా, మాటుపరచకుండా అతనిలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. ఇదిగో నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టుగా నాకు కనబడుతూ ఉంది. నీ వెండి నీతో కూడా నశించిందయ్యా. నీవు ద్రవ్యము చేత దేవుని వారిని కొనాలని చూస్తున్నావేమో, కానీ అది సాధ్యపడేది కాదు. నీ వెండి నీతో నశించిపోయిందని పిల్లరా అతనిలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపిస్తానని. పిల్లరైనాడు అనేకులు దేవుని యొక్క సేవకులు ఈ విధంగా విశ్వాసం నడిపిస్తే విశ్వాసులు మార్గం తప్పిపోరండి. వారు ఏ విధమైనటువంటి పాపంలో ఉన్నా పర్వాలేదు, ఎలా జీవించినా పర్వాలేదు, కానుకిస్తే చాలు, కానుకిస్తే వారు దీవించబడతారనే బోధలు పిల్లరా ఈనాడు సంఘంలో విరివిరిగా కొనసాగుతా ఉన్నాయండి. పిల్లలు ఈ వాక్యానుసారమైనవి కాదు, ధనానికి అమ్ముడు పోవద్దు. వారి ఇచ్చినటువంటి కానుకల కంటే కూడా పిల్లరా దేవుడు వారి హృదయ స్థితిగతులను చూస్తా ఉన్నాడు. ఈనాడు చాలా మంది అన్ని జనులు చూస్తా ఉన్నాడు. వారు ఎక్కడికెక్కడికి వెళ్ళి వారి దేవతల ఆలయాల కాడికి వెళ్ళి దేవునికి అంటండి వారు ఏమి చేస్తారో తెలుసా? వారు తల వెంట్రుకలు ఇచ్చి వస్తారండి. దేనికి పనికిరానటువంటి తల వెంట్రుకలు ఇస్తూ వస్తారు ఉంటారండి. మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు చాలా మంది దేవుని బిడ్డల్లో కూడా పిల్లరా ఇదే ధోరణి కొనసాగుతూ ఉంది. దేవుని ఎదుకు వెళ్తా ఉన్నాం, మందిరానికి వెళ్ళి కానుకలు ఇచ్చి వచ్చి ఆ కానుకలతో సరిపుచ్చుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు అడిగింది హృదయాన్న, కానుకన. నీ హృదయము ఇమ్మని దేవుడు కోరుకుంటా ఉంటే నేను బాహ్య సంబంధం నుండి ధనాన్ని ఇచ్చి కానుకలు ఇచ్చి దేవుని వరాన్ని సంపాదించుకోవాలని చూస్తున్నా. నీవు కూడా ఒక గారడీ సీమోను వంటి వాడవే. నీవు కూడా గారడీ సీమోను వంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తివే. ధనము చేత దేవుని వరాన్ని కొనలేవు, ధనం ఇచ్చి దేవుని యొక్క మనను పొందలేవు. నీవు ధనం ఇచ్చినంత మాత్రాన దేవుని క్షమించడు. ధనము కంటే ప్రాముఖ్యంగా దేవుడు కోరుకునేది నీ హృదయాన్ని. నీ హృదయము దేవుని ఎదుట ఎలా ఉంది? నిజంగా నీ హృదయంలో దేవుని యొక్క గద్దింపు, దేవుని యొక్క భయము, దేవుని యొక్క ఆలోచన ఇలాంటివేమీ లేకుండా దేవునికి ఏదో కానుకలు ఇచ్చి నేను భక్తి చేస్తానంటే పిల్లరా దేవుడు నీ కానుకను స్వీకరించడానికి ఆయనకు మనస్సు లేదని. గారడీ సీమోను వచ్చి పెడతా ఉన్నప్పుడు తీసుకున్నాడా పేతురు? పర్వాలేదులే నేను తీసుకుంటాను అన్నాడండి. అవసరం లేదు, నీవు నీలో ఉన్నటువంటి తప్పును ఒప్పుకొని మారు మనసు పొందమని చెప్తున్నాడు. కానీ పర్వాలేదయ్యా నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదని చెప్పేసి అని వారు ఇచ్చేటువంటి కానుకలకు ఆశపడలేదని. పిల్లలు నాడు చాలా మందిని దైవ సేవకులే నాడు సంఘంలో తారతమ్యాలు చూపిస్తా ఉన్నారు. ఏమంటే ఒక పేదవాడిని అయితే గద్దిస్తారు, ఒక దరిద్రపు స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని అయితే ఏదైనా చిన్న లోపం చేస్తే, చిన్న తప్పు చేస్తే పిల్లరా దాన్ని 10 మందిలో ఎత్తి చూపుతూ నువ్వు ఎందుకలా చేసావని పిల్లరా వారిని అయితే గద్దిస్తున్నారు. కానీ ఎక్కువగా కానుకలు ఇచ్చేటువంటి వారిని, దశమ భాగాలు ఎక్కువగా తీసేటువంటి వారిని, విస్తారంగా ధనం తీసుకొచ్చేవారు పాదాలు పెట్టేటువంటి వారు మాత్రం వారు ఎలాంటి తప్పులు చేసినా, వారు ఏ విధమైనటువంటి పాపంలో ఉన్నా సరే వారిని ఏ మాత్రము కూడా పిల్లరా ఒక్క మాట కూడా మన్నించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ వారిని గద్దిస్తే వారి ఇచ్చినటువంటి కానుకలు ఇవ్వకుండా ఆపివేస్తారేమో, వారి ఇచ్చినటువంటి ధనాన్ని బిగబెట్టేస్తారేమో అనేటువంటి ఆలోచనతో పిల్లరా విశ్వాసులను సొమ్ము చేసుకోవడం కోసం ఈనాడు దైవ సేవకులే పిల్లరా వాక్య విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారండి. వాక్య వ్యతిరేకమైనటువంటి బోధన సంఘంలో వృద్ధిస్తూ ఉన్నారు. ఎంతసేపటికి పిల్లరా వారి యొక్క ధనాన్ని గురించి తప్ప వారి యొక్క స్థితిగతుల గురించి ఆలోచించే రకంగా లేరండి. ఆత్మీయంగా వారు ఎలా ఉన్నారు, వారు ప్రార్థన చేస్తున్నారా, దేవునికి నమ్మకంగా ఉన్నారా లేరా అనేటువంటి పరిశీలన కూడా లేదు. పరిశీలన లేదు. ఎంత ద్రవ్యం ఎక్కువగా ఇస్తే, ఎంత కానుకలు ఎక్కువగా ఇస్తే వారు అంతగా దీవించబడతారేమండి. యేసుక్రీస్తు ప్రభు వారు అలాగైతే పేద యెదవరాల్ని అంతమందిలో నిలవబెట్టి ప్రశంసించడానికి వెళ్ళినటువంటి కారణం ఏంటి? ఆ దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి వారి కంటే ఎక్కువగా ఇచ్చిందనేనా? లేదండి. అక్కడ ఉన్నటువంటి వారి దృష్టితో చూస్తే ఆ పేద యెదవరాలు కేవలం తన యొద్ద నుండి 2 కాసులే ఇవ్వగలిగిందండి. కానీ అక్కడ ఉన్నటువంటి వారు అనేకులు విస్తారంగా ఇచ్చారు, కానుకలు ఇచ్చారు. కానీ ప్రియరా దేవుడు ప్రభు వారిని ప్రశంసించలేదండి. ఇదిగో ఇక్కడ ఉన్న వారందరికంటే కూడా ఈమె ఎక్కువగా ఇచ్చిందని చెప్పేసి అని ఆ పేద యెదవరాలను ప్రశంసించినట్లుగా పిల్లరా మార్కు సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. మార్కు సువార్త 12:42 వచనాల్లో మనం చూస్తా ఉన్నాం. ప్రభువారు విధవరాలను ప్రశంసిస్తున్నాడు. అంటే
ఆమె విస్తారంగా ఇచ్చిందా నిజంగా? లేదు, తన ఎదురు 2 కాసులే, కేవలం 2 కాసులు మాత్రం ఇచ్చింది. కానీ ఆమె ఎలాంటి మనసుతో ఇచ్చిందో ప్రభు అక్కడ చూస్తూ ఉన్నాడు. ఈనాడు కానుక ఇస్తున్నటువంటి నీవు, నీ మనసు ఎలా ఉందో, నీ హృదయం దేవుని ఎదుట ఎలా ఉందో సరి చూసుకోకుండా, నీ హృదయ స్థితిగతులు ఎలా ఉన్నా పర్వాలేదు, నేను కానుకిస్తాను దేవునికి అంటే, దేవుడు నీ కానుకను కయ్యోను కానుక వలె చూస్తున్నాడు. కయ్యోను కానుక వలె నీ కానుకను దేవుడు తిరస్కరిస్తున్నాడు. నీ కానుక దేవునికి అవసరం లేదు. దేవునికి కావలసింది నీవు దేవునికి అనువైనటువంటి ఆలయముగా, ఆయన నివసించడానికి నివాస యోగ్యమైనటువంటి మందిరముగా నీవు మారాలని ప్రభు చూస్తా ఉంటే, ఏదో బాహ్య సంబంధమైనటువంటి కానుకలు ఇచ్చేసి నేను చేతులు దులుపుకుంటానండి, నేను దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకుంటానంటే, దేవుడు నీ యొక్క కానుకలకు, నీ ధనానికి దేవుడు మోసపోయేవాడు కాదని నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు సహోదరుడా. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు సహోదరి. నువ్వు ఎలాంటి మనసుతో ఉన్నావో, ఎలాంటి మనసుతో దేవుణ్ణి వెంబడిస్తున్నావో. ప్రియులారా, భక్తుడైనటువంటి ఎలీషా తన యొద్ద ఉన్నటువంటి తన శిష్యుడైనటువంటి నయమాను యొక్క ధనాన్ని తీసుకున్నటువంటి గెహజీని చూసి ఏమన్నాడు తెలుసండి? వెండిని బంగారాన్ని సంపాదించుకోవడానికి ఇది సమయమా? వస్త్రాలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఇదిగో నయమానుకు కలిగిన కృష్ణు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటే ఇండును గాక. ఏమండి, అతడు తీసుకొచ్చినటువంటి దాంట్లో సగం ఇతను కూడా తీసుకోవచ్చు కదండి. తీసుకోడు. నయమాను ఇస్తున్నప్పుడే వద్దన్నాడండి. నయమాను తీసుకొచ్చి, అయ్యా ఇదిగో తీసుకో, నేను కానుకగా ఇవ్వాలనుకున్నానని చెప్పేసి బలవంతం చేస్తున్నప్పటికీ సరే, వద్దయ్యా నేను తీసుకోనని చెప్పేసి ప్రియులారా అతన్ని బలవంతం చేసి అతడు తీసుకొచ్చినటువంటి ఆ ధనాన్ని, ఆ బంగారాన్ని, ఆ వస్త్రాలను ప్రియులారా అతనికే ఇచ్చి పంపాడు. కానీ అతని యొద్ద నుంచి ఆశించడానికి ప్రియులారా ఏ మాత్రము కూడా దైవజనుడు ఇష్టపడలేదని, ఏ మాత్రం ఇష్టపడలేదు. ప్రతి ఒక్కరూ ప్రియులారా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దైవజనుడైనటువంటి మనము, దేవుని బిడ్డలైనటువంటి విశ్వాసుల యొక్క స్థితిగతులు మనం గుర్తించకుండా, వారు ఎలా ఉన్నా పర్వాలేదు, వారు ఏం చేసినా పర్వాలేదు, వారు కానుకిస్తే చాలు అనేటువంటి ధోరణి పిల్లరా మంచిది కాదు. అది వాక్యానుసారమైనది కాదని ప్రతి ఒక్కరూ గ్రహించండి. ప్రతి ఒక్కరూ గ్రహించండి. వారు ఏ విధంగా ఉన్నా పర్వాలేదని అనుకోమాకండి. ఎందుకంటే వారి ఆత్మలకు లెక్క ఒప్పచెప్పాల్సినటువంటి బాధ్యత, వారి యొక్క ఆత్మలకు లెక్క ఒప్పచెప్పాల్సినటువంటి భారాన్ని దేవుడు మనపైన ఉంచాడు. వారి ఇచ్చినటువంటి కానుకలకు ఆశపోవద్దండి. వారి ఇచ్చినటువంటి కానుకలకు మోసపోవద్దు. నాడు ధనానికి అమ్ముడు పోతా ఉన్నానండి. వారు ఇచ్చినటువంటి కానుకలకు ఆశపడుతూ ఉన్నారు. తుచ్చమైనటువంటి వాటికి ఆశపడి దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారండి. దయచేసి పిల్లారా, మన కానుక కంటే కూడా దేవుడు ముఖ్యంగా మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. మనం ఇచ్చేటువంటి అర్పణ కంటే కూడా మనము దేవునికి సర్వాంగ హోమముగా ప్రాణాత్మ దేహాలతో లొంగిపోవాలని, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఈ లోకంలో మనం బ్రతకాలని, ఆయన దృష్టిలో యోగ్యమైనటువంటి వారిగా మనం ఈ లోకంలో బ్రతకాలని, ఆయన నామాన్ని మహిమపరిచేవారిగా ఈ లోకంలో మనం జీవించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నప్పుడు ఎందుకండి ఏదో బాహ్య సంబంధమైన చిన్న చిన్న కానుకలు ఇచ్చేసి నేను దేవునికి ఇచ్చానండి, దేవుడు నన్ను దీవిస్తాడండి. దేవుడు కోరుకునేది నీ అర్పణను కాదు, నిన్నే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నిన్నే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీవే దేవునికి సర్వాంగ హోమముగా, ఆయనకు అర్పణగా మారాలని దేవుడు నిన్ను కోరుకుంటా ఉంటే, నీవు దేవునికి అర్పణగా మారకుండా నేనేదో చిన్న చిన్న కానుకలు ఇస్తానండి, దేవునికి ధనం ఇస్తానండి అని చెప్పేస్తాను పిల్లరా, ఇలాంటి ఆలోచనలు నీ మదిలో పెట్టుకొని ఒకవేళ నువ్వు భక్తి చేస్తున్నప్పటికీ సరే దేవుడు నిన్ను క్షమించడు. దేవుడు ఊరుకోడండి. దేవునికి కావలసిన ధనము కాదు, నీ హృదయము. నీవే దేవునికి అర్పణగా కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఇస్తున్నటువంటి అర్పణ ఎలాంటిదో, నువ్వు ఏమిచ్చి దేవునితో సరిపుచ్చుకున్నావో దేవుని ఎదుట, ఒకవేళ నీ ధనాన్ని ఇచ్చి ఏదో దేవునికి కానుకలు ఇచ్చేసి నేను దేవుని చేత ఆశీర్వదింపబడాలని ఒకవేళ ఆలోచిస్తున్నావేమో, కానీ అది దేవుడు ఆశించేది కాదు. నీవు ఇస్తున్నటువంటి కానుకతో పాటు నీ హృదయమును కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ హృదయ స్థితిగతులను దేవుడు చూస్తూ ఉన్నాడు. నీలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీలో ఉన్న భక్తిని దేవుడు చూస్తున్నాడు.
ఇవన్నీ చూస్తున్నాడండి. కేవలం నువ్వు ఇచ్చేటువంటి కానుకలకు దేవుడు ఆశపడేవాడు కాదని, మనమే దేవునికి అర్పణగా మారాలని ప్రతి ఒక్కరూ గుర్తించి దేవుని వాక్యానుసారముగా జీవించవలసినదిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.